హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక ప్రీమియం 3 బిహెచ్కే ఫ్లాట్ అయితే మీ ముందుకి రావడం జరిగిందండి. మనకి లొకేషన్ చూసుకుంటే మన జూడియో షోరూమ్, మన ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న జూడియో షోరూమ్కి ఆపోజిట్ సైడ్ అయితే ఈ ఫ్లాట్ అనేది రావడం జరుగుతుందండి. ఎంటర్ అవగానే మనకి కారిడార్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగిందండి. మనకి కారిడార్ స్పేస్ కూడా మనకి 4.5కి 27.5 ఫీట్స్తో అయితే రావడం జరుగుతుందండి. సరౌండింగ్స్ చూసుకున్న మంచి మంచి అపార్ట్మెంట్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్తో ఈ ఏరియా అనేది వెరీ క్లాసీ ఏరియా అని చెప్పుకోవచ్చండి. మనం చూడొచ్చు. అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే మనకి టీకుడ్ డిజైన్ అయితే ఇచ్చున్నారండి. విత్ బ్యూటిఫుల్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి టీకుడ్ డోర్ అయితే రావడం జరుగుతుందండి. డిజైన్ చూసుకున్న మంచి ప్రీమియం డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎంటర్ అవగానే మనకి ఫార్మల్ ఏరియా అనేది ఇచ్చున్నారండి. టోటల్ డైమెన్షన్స్ చూసుకుంటే మనకి 6.9కి 8.6 డైమెన్షన్స్తో అయితే ఈ ఏరియా అనేది రావడం జరుగుతుంది. మనకి టోటల్ హౌస్ ఏరియా చూసుకుంటే మనకి 1600 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుందండి. మనకి లివింగ్ ఏరియా చూసుకున్న మంచి ఆర్చ్ డిజైన్తో అయితే మనం లివింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతామండి. మనకి లివింగ్ ఏరియా యొక్క డిజైన్ చూసుకుంటే మనకి 14.5 ఫీట్కి 19.5 ఫీట్ అయితే రావడం జరుగుతుంది. మంచి బ్యూటిఫుల్ డిజైన్తో అయితే చేస్తున్నారండి. మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూస్ చేసి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి. మనకి ప్రీమియం వుడ్ వర్క్ అండ్ పిఓపి వర్క్స్ అయితే చేస్తున్నారండి. మనం చూడొచ్చు. ఎల్ఈడి స్ట్రిప్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ లైటింగ్స్ అయితే ఇచ్చున్నారండి. మనకి టోటల్ ఏరియా చూసుకుంటే 1600 స్క్వేర్ ఫీట్ అయితే రావడం జరుగుతుందండి. 3 బెడ్రూమ్ హౌస్ అండి ఇది. మనకి కిచెన్ ఎంట్రన్స్ చూసుకున్న మనకి బ్యూటిఫుల్ ఆర్చ్ డిజైన్తో అయితే ఇచ్చున్నారండి. అండ్ మనకి డైనింగ్ స్పేస్ కూడా మనకి సపరేట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. అది కూడా మనకి 7.5కి 8.5 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి టోటల్ హౌస్కి మనకి పిఓపి వర్క్స్ అనేది కంప్లీట్ చేస్తున్నారండి. అండ్ వుడ్ వర్క్ కూడా మనకి కంప్లీట్ చేస్తున్నారు. మంచి ప్రీమియం క్వాలిటీ వుడ్ అయితే యూస్ చేస్తున్నారండి. మనకి కిచెన్ ఆర్చ్ డిజైన్ చూసుకున్న బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. మనకి గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ఇవ్వడం జరిగిందండి. కిచెన్ చూసుకున్న మనకి ఎస్ఎస్ సింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి క్యాబినెట్స్ అన్నీ కూడా మోడర్న్ క్యాబినెట్స్ అయితే ఇచ్చున్నారండి. విత్ గ్లాస్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ ప్రూఫ్ క్యాబినెట్స్ అండి ఇది. మనకి చిమ్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి యూటిలిటీ ఏరియా చూసుకున్న మనకి చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగిందండి. 3.5కి 8.6 డైమెన్షన్స్ అయితే మనకి యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. సేఫ్టీ పర్పస్ మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇచ్చున్నారు. మనకి సరౌండింగ్స్ కూడా మంచి క్లాస్ ఏరియా అని చెప్పుకోవచ్చండి. మనకి ఈ ఏరియా అనేది మనకి టోటల్ 3 బెడ్రూమ్స్ వస్తాయండి. ఇదైతే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకున్నా మనకి 12 ఫీట్కి 10.5 ఫీట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనకి వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా మనకి వుడెన్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. టీకుడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వార్డ్రోబ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ ప్లైవుడ్ అయితే యూజ్ చేస్తున్నారండి. అండ్ స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చున్నారు. పిఓపి డిజైన్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి వుడ్ వర్క్ చూసుకుంటే ఎంత ప్రీమియంగా అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనేది అర్థమవుతుందండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే 12 ఫీట్కి 14.5 ఫీట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారండి. మనకి మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి పిఓపి డిజైన్స్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. మంచి ప్రీమియం కన్స్ట్రక్షన్ అండి ఇది. క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. మనకి వార్డ్రోబ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారు. ప్లైవుడ్ అయితే
అండ్ మనకి ఆఫీస్ వర్క్ పర్పస్ మనకి సపరేట్ వర్క్ చేసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి బాల్కనీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకి బాల్కనీ అయితే రావడం జరుగుతుంది. వెంటిలేషన్కి అయితే ఇబ్బంది లేదండి. ఈస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అండి ఇది. నెక్స్ట్ మనం కిడ్స్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మనకి కిడ్స్ బెడ్రూమ్ చూసుకున్నా మనకి 14కి 10.5 ఫీట్ డైమెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. మనకి వార్డ్రోబ్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేస్తున్నారండి. స్లైడింగ్ వార్డ్రోబ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి కిడ్స్ బెడ్రూమ్లో అయితే పిఓపి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నారు. అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి ఇండియన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి. యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి టోటల్ ప్రైస్ చూసుకుంటే మనకి 92 lakhs అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి 5th ఫ్లోర్లో అయితే రావడం జరుగుతుందండి ఈ ఫ్లాట్ అనేది. ఇంక్లూడింగ్ మనకి కార్ పార్కింగ్ కూడా టోటల్ అమ్యూనిటీస్ అన్ని కలిపి మనకి 92 lakhs అయితే చెప్తున్నారండి. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా, కన్స్ట్రక్షన్ వర్క్స్ అండ్ ఇంటీరియర్ వర్క్స్ కోసం చూస్తున్నా మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్రాపర్టీ బజార్ తిరుపతి.